అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరందరూ ఇక్కడ చూడండి, మాతృభూమిని మరవద్దు, అందరం కలిసి పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలి ఇట్లని చెప్పి గల్ఫ్లో తెలుగు వారికి చంద్రబాబు గారు పిలుపునిచ్చారు. రీసెంట్గా చంద్రబాబు గారు దుబాయ్కి వెళ్ళి అక్కడున్న తెలుగు వారందరితో మాట్లాడుతూ మాతృభూమిని మరవద్దు, మనం పుట్టిన ఊరికి ఏదో ఒకటి మంచి చేయాలి ఇట్లని చెప్పి వాళ్ళందరికీ పిలుపునిచ్చారు. అయితే ఇక్కడ మళ్ళీ చూడండి, నాడు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు గేమ్ చేంజర్గా మారింది, అలాగే నేడు గూగుల్ విశాఖకు కూడా గట్లనే మారుతుంది గిట్లని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. అంటే చంద్రబాబు గారు గతంలో సీఎంగా ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్కి తీసుకొచ్చింది చంద్రబాబు గారే, ఈ గూగుల్ కంపెనీ విశాఖకి తీసుకొచ్చింది కూడా చంద్రబాబు గారే. సో హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అయిందో మన అందరికీ తెలిసిన ముచ్చటనే. సో రేపటి రోజున విశాఖ కూడా గట్లనే డెవలప్ అవుతుంది గిట్లని చెప్పి చంద్రబాబు గారు అందరికి చెప్తా ఉన్నారు. తెలుగు జాతికి ప్రపంచంలో తిరుగులేదు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు వారు ఉండాలన్నదే నా కోరిక గిట్లని చెప్పి కూడా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. అంటే మన రాష్ట్రానికి సంబంధించిన వారు, అంటే మన తెలుగు వాళ్ళు ఏ దేశానికి వెళ్ళినా ఎవరో ఒకరు ఉంటారు, ఆడికి వెళ్ళి మన రాష్ట్రానికి ఏదో ఒక పెట్టుబడి సహాయంలో ఆర్థిక సహాయం చేస్తూనే ఉంటారు. సో అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ముందుకు సాగాలి గిట్లని చెప్పి చంద్రబాబు గారు కోరడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, మళ్ళీ వారిని గ్లోబల్ సిటిజన్గా చూడాలనుకున్నా కానీ గ్లోబల్ లీడర్గా ఎదుగుతున్నారు గిట్లని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది జాబ్ చేస్తూ ఉన్నారు, మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు నేను చూడాలనుకున్నా గిట్లని చెప్పి అంటా ఉన్నారు. కానీ మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎన్నో దేశాల్లో లీడర్గా తయారయ్యారు. సో దాన్ని చూసి చంద్రబాబు గారు హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారట. ఇక్కడ చూడండి, స్వర్ణాంధ్ర లక్ష్యానికి సహకరించండి సీఎం గిట్లని చెప్పి చెప్పడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడున్న అందరినీ మెప్పించడంలో తెలుగు వారు ముందుంటారు, దుబాయ్ పాలకుల సైతం మెప్పించి అక్కడ హిందూ దేవాలయాన్ని కట్టడమే దీనికి నిదర్శనం గిట్లని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. అంటే మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు దుబాయ్లో స్థిరపడి అక్కడున్న పాలకులను వాళ్ళందరినీ మెప్పించి మన దేవుళ్ళ దేవాలయాలు దుబాయ్ లాంటి ప్రాంతంలో దేవుళ్ళ గుళ్ళు కట్టిస్తా ఉన్నారంటే మన తెలుగు వాళ్ళు ఎంత పవర్ఫుల్లో మీరే చూడండి. ఇక్కడ మనం అందరం ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇలా ప్రజలందరితో మాట్లాడి వేరే దేశాల్లో ఉన్న వాళ్ళతోని తెలుగు వాళ్ళతోనే మాట్లాడి ఇలా మీరు మన రాష్ట్రానికి పెట్టుబడి పెట్టండి, మన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, మనం పుట్టిన ఊరికి ఏదో ఒక మంచి చేసినట్టు ఉంటుంది గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఒక్క రోజైనా మాట్లాడడం జరిగిందా? ఒక్కసారి అంటే ఒక్కసారి మాట్లాడాల. కానీ చంద్రబాబు నాయుడు గారు పండుగలు పబ్బులు అని పక్కన పెట్టేసి రాష్ట్రానికి ఏదో చేయాలనో, రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు తీసుకురావాలని చెప్పు ఇంతకన్నా కష్టపడాల్సిన అవసరం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా బయటికి వెళ్ళాలా? సరే, నువ్వు బయట దేశానికి వెళ్ళాలన్నా కూడా నువ్వు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ ఏజ్లో పెట్టుబడులు తీసుకురావాలా? వేరే దేశంలో మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఎవరైనా స్థిరపడితే మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి, మన పుట్టిన ఊరికి రుణం తీసుకోండి గిట్లని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.